రైట్ హైదరాబాద్ లో సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్ చెప్పండి, మళ్ళీ సాయంత్రం నుంచి హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. అయితే ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ ఎటువంటి చర్యలు తీసుకుంది, ఏ విధంగా అప్రమత్తం చేసింది, అంటే ఏమైనా ప్రజలను వార్నింగ్ ఇలాంటి ప్లేస్లలో వార్నింగ్ ఇవ్వడం ఏమైనా జరిగిందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ హైదరాబాద్లో భారీ వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్ చెప్పండి, మరి సాయంత్రం నుంచి హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. జిహెచ్ఎంసీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకుంది, ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేస్తుంది, మ్యాన్ హోల్స్ దగ్గర ఏమైనా హెచ్చరికలు చేసి వార్నింగ్ ఇవ్వడాలు ఏమైనా జరుగుతుందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? గంగల కథలు ఇక్కడ ఆవర్తనం ఏర్పడడం కారణంగా కింద మీద మేఘాలు ఒకటేసారి అంటే సముద్రాన్ని రావడం వల్ల తీవ్రంగా వర్షం పడుతుంది. పరిస్థితి భారీ అతి భారీ వర్షం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని కూడల్లో ఇప్పటికే భారీ వర్షానికి లోతట్టు ప్రాంతంలో ఇప్పటికే కాలనీలు కానీ మరియు వెహికల్స్ కానీ ఇప్పటికే తీవ్ర స్థాయిలో లోతట్టు ప్రాంతంలో మోకాల వరకు నీళ్లు రావడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఉత్తర హైదరాబాద్ మరియు ఈశాన్య పశ్చిమ హైదరాబాద్ లో కూడా ఇప్పటికే భారీ వర్షం చేస్తుంది. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు హైదరాబాద్ లో తీవ్రంగా లోతుగా మారింది. ఇది ప్రధానంగా చూసుకుంటే అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ఒక్కొక్కరు కూడా పాదచారులు కానీ వాహనాలు కానీ ఎప్పటికే ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ప్రధానంగా దీన్ని ప్రభుత్వం ఒకరికి జిఎస్ఎంసీకి ఆదేశాలు ఏ మేరకు ఇచ్చారనేది మరియు ప్రధానంగా హైదరాబాద్ కూడా ఇంకా ఇన్వాల్వ్ అయింది. హైదరాబాద్ కూడా ఏ విధంగా సహాయక చర్యలు చేస్తున్నారనేది కూడా ఇప్పటికీ ప్రకటన లేకుండా పోయింది. మనసులో సమాచారం మేరకు అంటే వాతావరణ శాఖ ఇప్పటికే పలుసార్లు హెచ్చరికలు కూడా జారీ చేసింది. అంటే ఆగస్టు 6 నుండి 8 లోపల భారీ నుండి అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉన్నాయని కూడా ప్రధానంగా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇది ప్రభుత్వం దీనిపైన ఎందుకు సీరియస్ గా తీసుకోవాలా ఇప్పుడైనా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అసలు ప్రధాన కారణాలు ఏంటి, అసలు వాళ్ళు పట్టించుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి, అసలు ఎన్నికలు చేస్తున్నారు, సీఎం కూడా అందుబాటులో లేకపోవడం, అసలు వాతావరణం గురించి తెలంగాణ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ దాని గురించి సమీక్ష చేయకపోవడం, నీళ్లు రావడం కానీ ఇలాంటి పరిస్థితులు జరిగింది. మరి ప్రధానంగా చూసుకుంటే అంటే హైదరాబాద్ లో అంటే నాగోలు, ఉప్పల్, ఆర్టీసీ క్రాస్ రోడ్, గచ్చిబౌలి, మాదాపూర్, పంజాగుట్ట, బేగంపేట ఇప్పటి ప్రధాన రహదారులు కాబట్టి ఇక్కడ ఉండే ప్రాంతాలన్నీ తీవ్రంగా జలమయమయ్యాయి. ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఒకసారికి దిల్సున్నారు, ఎస్ఆర్ నగర్, ఎల్బీ నగర్ ఈ సైడ్ కూడా ఐదో భారీ వర్షం కూడా పడడానికి చేసుకోవచ్చు. మరి ప్రధానంగా సికింద్రాబాద్, పాట్లీ, బేగంపేట ఈ ప్రాంతాలు కూడా ఇక్కడికే భారీ వర్షం కూడా చేసుకుంది. దీని కారణంగా కూడా ఇక్కడికి అందరికీ కొంతమందికి మోకాళ్ళ లోతున నీళ్లు చూడడం జరిగింది. అంటే ఇక్కడికి పోని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కొన్ని ఏరియాలో మాత్రం ఇప్పటికే డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇప్పటికే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వర్క్ ఉంటుందో ఆ వర్క్ కారణంగా కూడా రోడ్డు ప్యాకేజ్ గారు అట్లా ఇలాంటి సమస్యలు కూడా తలెత్తడం జరిగింది. అంటే ఒక దిక్కు వాతావరణం విధంగా తెలిసినా కూడా సీఎం ప్రతి ఒక్కరి గురించి సమీక్ష చేయకపోవడం, అధికారులకు ఆదేశాలు ఇవ్వకపోవడం కూడా ఇదే పరిస్థితి. జిల్లాలను చూసుకుంటే జిల్లాలకు కేవలం అంటే ఒక గంట క్రితమే సీఎం గారి నుండి ఆదేశాలు కూడా వచ్చాయని మనకున్న సమాచారం మేరకు తెలియజేస్తుంది. అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల నుంచో వాళ్ళందరూ అప్రమత్తం చేసి జిల్లాలను కూడా జిల్లాల వరకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని జిల్లాలో జిల్లాలకు కూడా జారీ చేశారు పాటు ఎందుకంటే క్రిమినల్ మేఘాల వల్ల ఇదే సమయంలో ఉక్కపోత వాతావరణం ఉంటుంది. సాయంత్రం కానీ మధ్యాహ్నం సమయంలో ఏ సమయంలో వర్షం కూడా కొట్టే అవకాశాలు కూడా ఉంటాయని కొట్టే వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ లో భారీ వర్షం పడిందో అది గంటల పాటు కూడా ఇంకా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా ప్రధానంగా తెలియజేశారు. హైదరాబాద్ లో కొంచెం వర్షానికి లోతట్టు ప్రాంతాలు
నీళ్ళ సమస్య ఇప్పటికే అతి భారీగా ఉంటుంది. మరి ఈ వర్షానికి ఇంకా ఎన్ని ప్రాంతాలు కూడా ఎఫెక్టెడ్ అయినాయి, ఎన్ని ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలు చేపడుతున్నాయని స్పష్టత రాలేకపోయింది. ఒకరికి హైడ్రా అని ఏదైతే చెప్తుందో అది హైడ్రా కూడా ఇప్పటి వరకు అక్కడక్కడ తూతూ మంత్రంగానే కొంచెం సహాయక చర్యలు చేపడుతున్నాయి, కానీ పూర్తి స్థాయిలో కూడా సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఏదైతే గంటకు గాలి వేగంతో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఇంగుడు గాలిని కూడా వీస్తాయి. దీని కారణంగా చెట్లు విరిగి వాళ్ళ రోడ్డు మీద పడే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా వారి ఇంటి దగ్గర నుంచి హెచ్చరికలు రావడం జరిగింది. ప్రధానంగా వారు ఏదైతే ఇందులో ఎక్కడైతే చెట్లు విరిగి పడుతున్నాయో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వస్తే ప్రజల్ని వాళ్ళని అప్రమత్తం చేయాలి, సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళాలి. ఇట్లాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేసి వారు కూడా ఎక్కడితే అక్కడక్కడ సహాయక చర్యలు చేస్తున్నారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య హైదరాబాద్ లో విపరీతంగా ఉంటుంది కాబట్టి ప్రతి సిగ్నల్స్ దగ్గర కూడా కొంతమంది పోలీసులు మేరకు అక్కడొక్కరు ఉంటున్నారు. మరి ప్రధానంగా కొంచెం లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుతుందని వారు తెలిసినా కూడా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది. పూర్తిగా ట్రాఫిక్ వ్యవస్థ హైదరాబాద్ కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయిందని కూడా ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుసు వాతావరణం వర్షాలు పడతాయని తెలిసి కూడా హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు వచ్చాయని తెలిసి కూడా రైల్వే వ్యవస్థ దెబ్బతింటుందని, మన మ్యాన్ హోల్స్ కూడా అక్కడ ఓపెన్ అయి ఉంటే ఆటోమేటిక్ ఓపెన్ అయి ఉంటుంది అంటే వాటర్ పోలీసు అవన్నీ ఇబ్బంది ఉన్నా కానీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు. అధికారులు అంటే చర్యలు తీసుకున్నా కానీ నామమాత్రంగా తీసుకున్నారు, టెంపరీగా తీసుకుంటున్నారు. అంటే కొంత మేర వాళ్ళకే చేస్తున్నారు. కొంత అధికారులు కానీ సిబ్బంది కానీ అక్కడ ఉంది పూర్తి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కలగద్దని వాళ్ళు ఈ ప్రయత్నం మాత్రం ఇప్పటికి కూడా ఎలాంటి చేస్తున్నారు. కేవలం వెహికల్స్ ని పంపించడమే జరుగుతుంది కానీ అక్కడ ఉన్న వాటర్ ని రిమూవ్ చేయడం కానీ మరి ఆ లోతట్టు ప్రాంతాల్లో జమైన ఆ వాటర్ కానీ అది డ్రైవర్స్ ఎక్కడ వెళ్తున్నారు అనేది ఇప్పటికీ మరి ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలకు కూడా తీవ్రంగా ఇబ్బంది ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలి. ముఖ్యమంత్రి గారు అందరి అధికారులకు అందుబాటులో ఉంది. ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలు ప్రధానంగా ఎఫెక్టెడ్ అయి ఉంటాయో ఆ జిల్లాలకు కూడా ఆరోగ్య హాలత్ కానీ మిగతా హెచ్చరికలు జారీ అప్రమత్తం చేయండి. ఇప్పటికే హైదరాబాద్ లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నందుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ప్రజలందరూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ మాదాపూర్ గచ్చిబౌలి ఈ కోకాపేట ఈ ప్రాంతాల్లో ఐటీ సెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఐటీకి ఇప్పటికే రావడం చాలా ఇబ్బందిగా మారింది అంటున్నారు. ఒక 5-10 నిమిషాల వెళ్ళే వెహికల్ కూడా గంటల తరబడి కూడా సిగ్నల్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క వెహికల్ కి మోకాల నీళ్లు చేరడం జరిగింది. దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఎమర్జెన్సీ అంబులెన్స్ కూడా ఘాట్ లేకుండా పోతుంది. అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రభుత్వానికి అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ గుండెపోటు మీద వాన పడ్డ పరిస్థితి కనిపిస్తుందని ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా పట్టించుకోవట్లేదని ఇప్పటికే ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.